పట్టణంలోని ప్రతి ఒక్కరికి 2026 సంవత్సరం మంచి చేస్తుందని భావిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం నాజర్పేటలోని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక నివాసంలో వేడుకలు జరిపారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చైర్పర్సన్ రాధికకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్ రాధిక, తాడిపోయిన రమేష్ దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు, ప్రభుత్వ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ను చైర్పర్సన్ రాధిక ఆవిష్కరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా ఇంటి వద్ద మా మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, అలానే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి నూతన సంవత్సరం వేడుకలు మేము ఎంతో వైభోగంగా జరుపుకుంటున్నాం. అలానే తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరం అంతా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఈ 2026 సంవత్సరానికి సంబంధించి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానిలో భాగంగా మా మున్సిపల్ అధికారులు మేము ఇక్కడ కేక్ కటింగ్ చేశాము. గ్రామ, వార్డు, సచివాలయం డైరీ, అలానే క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. తప్పకుండా ఆ భగవంతుణ్ణి మంచి ఆరోగ్యం, మంచి పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని తెనాలపట్నం ప్రజలు, అలానే నియోజకవర్గం మన వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు కానివ్వండి, అలానే మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి తెనాలపట్నం నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మన తెనాలి పట్టణ పరిధిలో డైరీలు మరియు క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది చైర్పర్సన్ గారి చేతుల మీదుగా. అలాగే చైర్పర్సన్ గారికి మరియు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పట్టణ ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.